IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ లో అట్టహాసంగా KGF సమావేశాలు జరిగాయి. సో ఒకే వేదిక మీద ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు, ముఖ్యంగా గురు శిష్యులు ఇద్దరు ఒక్కసారి వేదిక మీద కలవబోతున్నారు అంటూ చాలా పెద్ద ప్రచారమే జరిగింది. అంటే 1200 మంది ఇతర దేశాల నుంచి వచ్చారంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు ఈ సమావేశాలకు సంబంధించి? కుసుమ్ కుమార్ గారు వాళ్ళ మిత్రులందరూ కూడా వివిధ దేశాల నుంచి దాదాపు భారీగా సభగా పెట్టాలని చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటెండ్ అయిన సందర్భాలు ఉండవండి, చాలా తక్కువ. లోకేష్ గారు అటెండ్ అవుతారు, ఆయన కూడా అవనెవరు. ఆయన మెంటాలిటీస్ టోటలీ డిఫరెంట్ అండి. ఆయన ఎక్కడ అడ్రస్ చేయాలనుకున్న ఏదైనా సభను కానీ లేదంటే సమావేశాన్ని కానీ ఆయన పక్కన ఐదు అందరం ఉండేటట్టు చూస్తారు. ఆయన కొన్ని విషయాల్లో ధైర్యవంతులు కాదండి. దానికి తప్పని అన్న నేను, బట్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ రేవంత్ రెడ్డి గారు రావటం మాత్రం ఒక సభకి ఒక కుల సభకి రేవంత్ రెడ్డి గారు రావటం, రేవంత్ రెడ్డి గారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ టైం నామా నాగేశ్వరరావు గారిని లేకపోతే తుమ్మల గారిని లేదంటే మిగతా ఎవరిని నారాయణ గారిని అందరినీ ఓడించిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్న రాజకీయం ఆయన రావటం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావటం, అలాగే రఘురామకృష్ణ గారు మిగతా అందరూ చాలా వాళ్ళు రావటం విచిత్రం, తప్పేం కాదు. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఏమన్నారో తెలిసింది, కానీ వాళ్ళు ఆయన విధానాన్ని మార్చుకుని వచ్చి ఉంటారు. బహుశా హైదరాబాద్లో వచ్చే ఎన్నికలను గుర్తులో పెట్టుకుని జరిగి ఉండొచ్చు. కానీ అక్కడ చాలా కష్టపడి అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగిందండి. అది కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి వ్యవహార శైలి ప్రకారం జనగా ఇష్టపడరు వీళ్ళ. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కదా సార్, ఏమనండి? సో రైట్ అట్టహాసంగా జరిగిన సత్యవాణి గారు కామెంట్స్ మీద కొంతమంది అన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నాను, కుల గజ్జి కానీ మత పిచ్చి కానీ ఉప ప్రాంతీయ ద్వేషం కానీ చాలా ప్రమాదకరం. కుల ద్వేషం ఇంకా ప్రమాదకరం. అభిమానం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అభిమానం అనేది ఒక పెద్ద కుటుంబం కింద, ఒక కుటుంబం పెద్ద కుటుంబం కింద అభిమానం చేసుకుంటే తప్పులేదని అభిప్రాయం అండి. కానీ దాంట్లో ఇంకొకరిని అనవసరంగా విమర్శించడం కానీ ఇంకొక వర్గాలను కానీ విమర్శిస్తే మాత్రం దుర్మార్గం. దాంట్లో ఎక్కడా కూడా ఈ పాటికి ఒక ట్రోల్ కూడా ఎక్కడో కూడా అందరినీ కలుపుకెళ్దామని సచివాణి గారు ఏం మాట్లాడిన తర్వాత ఒక వర్డ్ తీసుకుని కోట్ చేయడం కాదు ఒక యూనివర్సిటీ అని అంటే, ఆ తర్వాత అందరినీ కలుపుకెళ్ళాలి, అది చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల అది తప్పేం లేదు. ఒక కమ్యూనిటీగా తీసుకుంటేనండి వాళ్ళు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నిన్న కారణం చేయడం నిజంగా కారణం చేయడం ఘటన దుర్మార్గమైంది, దారుణమైన అమానవీయమైన సంఘటన, ప్రతి ఒక్కరు ఖండిస్తాం. కానీ అప్పుడు వందలాది మంది అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది వచ్చారు కదా, దేశ నాయకులందరూ వచ్చారు, రాష్ట్రం బగ్గుమంది బంధులు ప్రకటించారు. అది రావటమే కాకుండా అనేక మందికి శిక్షలు పడ్డాయి. అందులో రానుపోయిన తిరుగుడు కోర్టుకు 100 సార్లు తిరగడంలో కొంతమంది చనిపోయారు అనుకున్నది వేరే సంగతి. ఆఖరికి సోయానా ఎన్టీ రామారావు గారి వియ్యంకుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వియ్యంకుడిని మరియు అక్కడ ఎంపీ మరియు మంత్రిగా పనిచేసిన వాళ్ళ నాన్నగారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కారం చేయడం కాల్చేశారు. సరే ఏదైనా ఆయన నేను దోషాన్ని అనకపోయినా, కానీ చుండూరు ఘటన జరిగింది. చుండూరులో కూడా అనేక మంది దళితులను చంపేశారు. అనేక సంవత్సరాలు దశాబ్దాల పాటు దాని విచారణ జరిగింది. విచారణ జరిగితే ఒక గౌరవనీయ న్యాయమూర్తి గారు చాలా కూలంకషంగా విచారించి ఉంటారని తీర్పు ఇచ్చినారు. ఏమని, అసలు దాంట్లో నిందితులు లేరని. అంటే అక్కడ దళితులు వాళ్ళకే పొడుచుకుని వాళ్ళకే చచ్చిపోయి గోను సంచులు తెచ్చుకుని వాళ్ళే చనిపోయిన వాళ్ళందరూ అమరజీవులు అయిన తర్వాత కుట్టేసుకుని వాళ్ళే తుంగభద్ర టైంలో పెట్టి దొరికెళ్ళిపోయారా? ఎంతవరకు దాని గురించి మాట్లాడరు. నేను చూశాను కొంతమంది పోస్టు కరం చేయడం గురించి పెట్టినాళ్ళు. డెఫినెట్గా ఆ దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తాం. ఒక అమానుష సంఘటన అలాంటి చాలా చోట్ల జరిగింది. లక్ష్మీపాలెంలో మిగతా చోట్ల కానీ అక్కడ ఉన్న పోరాట స్ఫూర్తికి ఆ రోజు ఆ పోరాట స్ఫూర్తికి పట్టుకున్న నాయకులు కూడా చుండూరు విషయంలో మాట్లాడలేదు. ఎందుకనో అదేవిధంగా మనం అన్నీ చూసుకోవాలండి. దాంట్లో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక తిరుపతినేని రామస్వామి గారి భావాలతో ఆ వర్గం ముందుకెళ్తే చాలా మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచనలతో ముందుకెళ్ళిన వర్గం, అది అభ్యుదయ భావం ఉన్న వ్యక్తి. వాళ్ళ దురదృష్టవశాత్తు కొంతమంది చేసిన పెడ పోకడాలకి మిగతా అందరూ బలవ్వాల్సి వస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో బ్రాహ్మణులతో పాటు
కమ్మాస్ కానీ మిగతా అన్ని వర్గాలు కూడా ఉద్యమంలో చాలా గట్టిగా పాల్గొన్నారు. త్యాగాలు ఎవరు చేసేదాంట్లో కనపడతా ఉంది. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆ రోజుల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అక్కడ పెద్ద దాగిత చేస్తాను శ్రీనివాస జగన్నాథరావు అనేక మంది అండి. అలా తెలంగాణలో అయితే మిగతా వర్గాలు అన్ని వర్గాలు ఉన్నారు. దొడ్డు కొమ్మరయ్య లాంటి బలహీన వర్గాలు అనేక మంది చనిపోయారు. కానీ దాంట్లో పోరాటాలు ఎవరున్నారు? కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఆ రోజు మొత్తం ప్రాణాలు పెంచింది లెక్సిస్తూ తెలుస్తుందండి చాలామంది అక్కడ కోస్తా రాయలసీమలో కూడా. అందువల్ల నిన్నది ఒక త్యాగాలు చేసింది. అందరూ ఉన్నప్పుడు 10 మందికి సాయం చేసే వర్గంగా ముందుకున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు అందరూ ఆదరిస్తారు. కొంతమంది చేసిన దానికి మొత్తం మనం పెట్టకూడదండి, ఏది అందరికీ రుద్దకూడదు. అందువలన ఓ ప్రోగ్రెసివ్ థాట్ తింటే అనుకోవాల్సింది తప్పేం లేదు. విచిత్రం ఏంటంటే ఆ రోజు గట్టిగా తిట్టిన వాళ్ళే నేను సభలో కూడా ఉన్నారు. సంతోషం. నెక్స్ట్ అదే అడగబోతున్నా మీకు. తిట్టిన వాళ్ళు కూడా సభలో ఉన్నారు, విమర్శించిన వాళ్ళే ఈ రోజు సభలో ఆ రోజు సభలో ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు కొంతమంది రాలేదు. ఎందుకనో ఆంధ్రప్రదేశ్ మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ రాలేదు. కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, రాలేదు. తమిళనాడు నుంచి మిగతా చోట్ల నుంచి వచ్చారండి అందరూ. కానీ లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే తప్పేం కాదు, దాని గురించి అంత విమర్శ కూడా అనవసరం. ఎవరికాళ్ళు అనేక వర్గాల వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకొక వర్గం పెట్టుకుని ఈ 2050 కల్లా మీరు ఆ వీడియో బాగుండదు కానీ వేస్తే ఇంకొకటి మీద నేను ఖచ్చితంగా ఎవరి మీద మాట్లాడతాం భావ్యం కాదు. 2050 నాటికి నా ఉద్దేశంలో గోత్రాలు ఎలా పోయినాయి, కులాలు కూడా పోతాయి. ఇండియా టుడే 2000 వేసారు. 50 ఇయర్స్లో ఏం జరగబోతున్నాం పెద్ద మ్యాగజైన్. ఆ రోజు అనుకున్నాను ఎక్కడో ఇప్పుడు గోత్రాల గురించి పట్టించుకునే వాళ్ళు గట్టిగా ఉంటారు చూసారా ప్రతిదానికి. అలాంటి వాళ్ళే అప్పుడు ఆ రోజుల్లో 10 మంది ముసలాళ్ళు మిగులుతారేమో. అభ్యుదయవాదం ముందు 1970, 80లో వామపక్షవాదం వచ్చిన అభ్యుదయవాదం ఎంతో ముందుకెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు ఉత్తర భారతీయ జనతా పార్టీ మనువాద వ్యవస్థ వస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అందువలన ఆ వ్యవస్థ పోయే అవకాశం ఉంది. సరే, అంతవరకు వాళ్ళ ఇష్టం. తప్పు నేను తప్పడతాం, నేను తప్పలేదండి. దాంట్లో ఎవరికాళ్ళు ప్రకటించుకోవచ్చు. నలుగురు సాయం చేసే విధంగా ఉంటే కనుక సమావేశాలు అది అర్థవంతంగా ఉంటుంది. తాడిత పీడిత వర్గానికి ఎవరైతే ఉన్నారో మనం ఆలంబనం ఉంటే ఎవరన్నా సరే డెఫినెట్గా సమాజం గుర్తుంచుకుంటుంది. అందరిలో గుర్తుంచకపోయినా గుర్తుంచుకుంటుంది. స్వతంత్ర సమయంలో పాల్గొన్నా, ఉద్యమాల్లో పాల్గొన్నా. ఆ రోజు అన్నాదురయ్య గారు వచ్చారు అంగళూరు అంట చనిపోయినప్పుడు. నేను తిరుమల రామస్వామి గారు చనిపోయినప్పుడు వచ్చి ఈయన కరవాలం ఇచ్చాడు. ఆ రోజు పెరియార్ రామస్వామి నాయుడు గారు 1920 నుంచి 31-32 వరకు రష్యా, శ్రీలంక, అమెరికా వెళ్ళటం జరిగింది. అప్పుడు చాలా గట్టిగా తక్కువ వయసులో చనిపోయారు. జాషువా, వేమన, తిప్పనేని, కందుకూరి ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి మహానుభావులు. ఆయన పక్కన ఈ కులాలకి నాకు అర్థం కాదని కొత్త గురువులు వస్తారు. కుచిత బుద్ధితో ఉన్న గురువులు వీళ్ళు గొప్పవాళ్ళంట. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు గొప్పవాళ్ళంట. రాజకీయ నాయకులు శ్రీ రఘుపతి వెంకటనాథ నాయుడు గారు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళు కులాలకు గొప్పవాళ్ళంట. వాళ్ళకి పైన సర్వీస్ చేసినట్టు పక్కన తగిలిస్తారు కొంతమందికి. వాళ్ళ వ్యక్తిత్వాలు తెలియదు. 90% మంది వ్యక్తిత్వాలు వీళ్ళకి తెలియదండి. అందుకని లేకపోతే మిగతా వాళ్ళు దయచేసి ఆలోచించుకోవాలి. ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళు, ఆఖరికి స్వతంత్ర సమర యోధుల్లో ప్రాణం అర్పించిన వాళ్ళు, వామపక్ష యోధులై భూమిని ముద్దాడి తృణప్రాయంగా ప్రాణాన్ని వదిలేసిన వారు పోరాటంలో, శాస్త్రవేత్తలు, ప్రసిద్ధి చెందిన ఆర్మీ కమాండర్స్, ప్లస్ దాన వితరణ సేవకు గుణం కలిగిన వాళ్ళు, ఎవరు రాజకీయాల్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదర్శం తీసుకుంటే బాగుంటుంది. ఈ రాజకీయ నాయకులు కొన్ని కులాలకి పెద్దగా, లేదా సినిమా వాళ్ళ కులాలకు పెద్దగా అనుకోవద్దు. అన్నిటికన్నా మిన్నగా ఎవరి జీవితానికి వాళ్ళ హీరో కావాలని. సినిమా హీరోల్లో గొప్పతనం కాదు. ఎవరి సినిమాకి మీ సినిమా ఓన్, మీ ఇంట్లో దానికి మీ హీరో కావాలి. మీ కుటుంబానికి మీరు హీరో కావాలి. ఇంకోటి హీరోని చప్పట్లు చేసేవద్దు. అది ఏ వర్గానికన్నా కులానికన్నా వర్తిస్తుందండి. ఆత్మగౌరవంతో ఎవరికాళ్ళు ప్రకటించుకోవచ్చు, కానీ ఇతరుల మీద దురమ్మానాలు వద్దంట. ఇప్పుడు దురదృష్ట ద్వేషం కొన్ని చోట్ల నడుస్తూ అనిపించింది, మంచిది కాదంటాను. వద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి, అందరికీ ధన్యవాదాలు.